పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025వ సంవత్సరం మార్చి 30వ తేదీ నుంచి, అంటే మార్చి 29వ తేదీ రాత్రి 10:58 నుంచి కర్మ ప్రభు అయినటువంటి శని మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. మీనరాశిలో 2.5 సంవత్సరాల పాటు ఉంటాడు. శని భగవానుడు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు అంటేనే కొంతమందికి తెలియనటువంటి భయం ఏర్పడుతుంది. అయ్యో, ఇప్పటిదాకా కొద్దిగా ప్రశాంతంగా ఉన్నాం, లేదా ఇప్పటి వరకు ఇంకా కష్టాలు పడుతూనే ఉన్నాం, ఇంకా కష్టాలు పడాలా, లేదా ఇప్పటిదాకా కొంచెం మంచిగా జరుగుతుంది, ఇంక ఇప్పటి నుంచి ఎలా జరగబోతుందో. ఒక రకంగా చెప్పాలంటే కొంతమందికి విపరీతమైనటువంటి భయం పట్టుకుంది. కొంతమంది నాకు ప్రత్యక్షంగా కాల్ చేసి, అంటే సొసైటీలో కూడా వాళ్ళు చాలా పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్నటువంటి వారు కూడా, గురువుగారు మరి మాకు ఏలినాటి ప్రారంభం అవుతుందండి, మరి మేమేం చేయాలి, ఎలా ఉండబోతుంది మాకు, దాని ఫలితాలు ఏమిటి అని రాబోయేటటువంటి రోజుల గురించి తీవ్రంగా మదన పడుతున్నారు. ముఖ్యంగా ఇలా మదన పడుతున్న వాళ్ళలో ఉన్న రాశి ఏమిటి అంటే మేషరాశి. ఎందుకు మేషరాశి వాళ్ళు మదన పడుతున్నారు అంటే, మేషరాశి వాళ్లకు 2025వ సంవత్సరం మార్చి 30వ తేదీ నుంచి ఏలినాటి శని ప్రారంభం అవుతుంది. 7.5 years. మేషరాశి వారికి 12వ స్థానంలోకి వస్తాడు. కాబట్టి ఏలినాటి శని ప్రారంభం అవుతుంది. కాబట్టి శని మమ్మల్ని చాలా పీడిస్తాడు, చాలా బాధ పెడతాడు, చాలా రకాలుగా హింసిస్తాడు, ఆరోగ్యం పాడు చేస్తాడు, అప్పుల పాలు చేస్తాడు, లేదా డెవలప్మెంట్ ఆపే విధంగా చేస్తాడు. ఇలా రకరకాలైనటువంటి ఊహాగానాలు మనలో మనమే ఊహించుకుంటూ ఉంటాం. ఇక్కడ మీరు ఒక విషయం అబ్జర్వ్ చేయండి. ఏ గ్రహానికి కూడా మనమంటే ప్రత్యేకమైనటువంటి శత్రుత్వం ఉండదు. కారణం ఏంటంటే, మనం ఏ గ్రహాన్ని ఏమీ చేయలేదు, ఏ గ్రహాలకు మనం హాని చేయలేదు, ఏ గ్రహాలు కూడా మనకు హాని చేయవు. మరి ఎందుకు భయపడుతున్నాం అంటే, సహజంగా శని యొక్క లక్షణం ఏమిటంటే, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. పోలీస్ వారి యొక్క కర్తవ్యం ఏమిటి? ఎవరైతే చెడ్డ మార్గంలో, చెడు మార్గంలో ఉంటున్నారో వాళ్ళని పట్టుకొని శిక్షించి సరైన మార్గంలోకి వెళ్ళే విధంగా పోలీస్ వారు చేస్తారు. అలా అని మనం కనిపించినటువంటి ప్రతి పోలీస్ వ్యక్తిని చూసి, లేదా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న ప్రతి ఒక్కరిని చూసి మనం గడగడలాడిపోతున్నామా? భయపడట్లేదు కదా. వాళ్ళతో చాలా ఫ్రెండ్లీగానే ఉంటున్నాం కదా. మరి ఎందుకు భయపడట్లేదు అంటే, మీరు ఎలాంటి తప్పు చేయలేదు అనేటటువంటి భావన మీ మనసులో ఉంటుంది. అంటే మీరు ఎలాంటి చెడు పనులు చేయలేదు. అలాంటి సందర్భంలో మనకి ఆ వ్యక్తులను చూసినా, వాటికి సంబంధించినటువంటి వాటిని చూసినా మీకు ఏ రకమైన భయము కలగదు. అలా కాకుండా ఏదైనా చేయకూడనటువంటి పనులు చేశారనుకోండి, అలాంటప్పుడు మనం వారిని చూడగానే మనకు తెలియకుండానే కొంచెం గుండెల్లో భయం మొదలవుతుంది. అలానే ఏలినాటి శని ప్రభావం కూడా మనకు ఏ విధంగా అంటే, కర్మ ప్రభువు అంటే వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్, మీరు ఏదైతే చేస్తున్నారో, లేదా వాట్ ఎవర్ యు డిడ్, గతంలో మీరు ఏదైతే చేశారో ఆ కర్మలకు సంబంధించినటువంటి ఫలితాన్ని ఇచ్చేటటువంటి గ్రహం మాత్రమే శనిగ్రహం. శని భగవానుడికి ఉండేటటువంటి ఒక అద్భుతమైనటువంటి గొప్పతనం ఏమిటంటే, నవగ్రహాలలో శని చేసినంత గొప్ప, అంటే అంత మంచి మిగిలిన ఏ గ్రహాలు చేయలేవు. అలానే శనిగ్రహం చేసేటంత చెడు కూడా ఏ గ్రహాలు చేయలేవు. అంటే శని భగవానుడికి అష్ట కష్టాలు పెట్టే శక్తి ఉంది, అష్టైశ్వర్యాలతో తొలుతూగేలా కూడా చేయించేటటువంటి శక్తి ఉంటుంది. అది శని భగవానుడి యొక్క కర్తవ్యం, అతని డ్యూటీ అది. కర్మ ప్రభు అంటారు కదా. అసలు ఈ ఏలినాటి శని కానీ, అష్టమ శని కానీ, అర్ధాష్టమ శని కానీ రావటానికి కారణం ఏమిటంటే, మనుషులలో డిసిప్లిన్ రావటానికి ప్రధానమైనటువంటి కారక గ్రహం శని. ఎవరైతే ఇండిసిప్లిన్గా ఉంటారో అటువంటి వారు ఖచ్చితంగా ఇబ్బందులు పడతారు. అది శనిగ్రహం వచ్చినా పడతారు, రాకపోయినా పడతారు. ఏలినాటి శని జరుగుతున్నా పడతారు, జరగకపోయినా పడతారు. ఇక్కడ దాకా ఎందుకంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. భారతదేశంలో జనాభా సుమారుగా ఒక 140 కోట్ల మంది ఉన్నారు. అందులో చిన్నపిల్లల్ని ఒక 10-20 కోట్ల మంది తీసేస్తే సుమారుగా ఒక 120 కోట్ల మంది అయినా ఉంటారు పెద్దవాళ్ళు.
మొత్తం మనకుంది 12 రాసులు. ఈ 12 రాసులు అంటే ఒక్కొక్క రాశికి సుమారుగా పెద్దవాళ్ళను కనుక తీసుకుంటే ఒక 10 కోట్ల మంది నుంచి 12 కోట్ల వరకు ఉంటారు. ప్రతి సంవత్సరము కూడా ఏలినాటి శని ప్రభావంతో బాధపడేటటువంటి వాళ్ళు, అర్ధాష్టమ శనితో బాధపడే వాళ్ళు, అష్టమ శనితో బాధపడే వాళ్ళు 5 రాసులు వాళ్ళు ఉంటారు. ఎందుకంటే ఏలినాటి శనితో బాధపడేటటువంటి వాళ్ళు ఒక 3 రాసుల వాళ్ళు ఉంటారు, అష్టమ శనితో బాధపడే వాళ్ళు ఒక రాశి వాళ్ళు ఉంటారు, అలానే అర్ధాష్టమ శనితో బాధపడే వాళ్ళు ఒక రాశి వాళ్ళు ఉంటారు. అంటే మొత్తం 5 రాసులు ఉన్నటువంటి 7 రాసులు 5 రాసులు వాళ్ళు. ఒక్కొక్క రాశికి సుమారుగా 10 కోట్ల మంది అనుకుంటే 5 రాసులకి కలిపి సుమారుగా 50 కోట్ల మందికి ఏదో ఒక రకమైనటువంటి ఫలితం వస్తుందా రాదా? ఏదో ఒక అంటే ఈ 50 కోట్ల మంది ఏదో ఒక రకమైనటువంటి శని ప్రభావానికి లోనవుతున్న వారే ఉంటారు. మరి 50 కోట్ల మంది కూడా తీవ్రమైనటువంటి, కేవలం నేను భారతదేశంలో ఉన్న లెక్కను మాత్రమే తీసుకుంటున్నాను, మరి 50 కోట్ల మంది కూడా విపరీతమైన సమస్యలు అనుభవిస్తున్నారా? అనుభవించట్లేదు కదా. కొంతమంది చక్కగా మంచి ఫలితాన్ని పొందుతున్నారు కదా, చక్కగా ఆనందంగానే ఉంటున్నారు కదా. కొంతమంది మాత్రము తీవ్రంగా బాధపడుతుంటారు. దానికి కారణం ఏమిటి అంటే వారు చేసేటటువంటి కర్మల యొక్క ప్రభావం. ఒక్కటేనండి, మంచి చేసామా మంచి ఫలితాన్ని పొందుతాం, చెడు చేసామా చెడు ఫలితాన్ని పొందుతాం. అంటే మనము చేసినటువంటి కర్మల యొక్క ఫలితాన్ని మొత్తాన్ని కూడా క్యాల్కులేట్ చేసి ఈ ఏలినాటి శని సమయంలో, అష్టమ శని సమయంలో, అర్ధాష్టమ శని సమయంలో ఆ ఫలితాన్ని అనుభవించేటటువంటి విధంగా, కర్మఫలాన్ని అనుభవించేటటువంటి విధంగా చేసే గ్రహం శనిగ్రహం. కాబట్టి భయపడకండి, భయపడాల్సిన అవసరం లేదు. దానికి సంబంధించినటువంటి ప్రతిదానికి సంబంధించినటువంటి పరిహారాలు ఉన్నాయి. ఇప్పుడు మేషరాశి వారిని తీసుకుందాం. మేషరాశి వారికి శని ఏ స్థానంలోకి వస్తున్నాడు? మేషరాశి వారికి 12వ స్థానంలోకి వస్తున్నాడు. అంటే ఏలినాటి శని ప్రారంభమవుతుంది. 12వ స్థానం సహజంగా వ్యయస్థానం. దానికి ఏ విధంగా ఉంటుందో నేను తెలియజేస్తాను. వృషభ రాశి వారిని కనుక తీసుకుంటే వృషభ రాశి వారికి ఎక్కడ లాభస్థానంలోకి వస్తాడు, బ్రహ్మాండమైనటువంటి స్థానంలోకి వస్తున్నాడు. మిథున రాశి వారికి కనుక తీసుకుంటే దశమ స్థానం, అంటే మీ ఉద్యోగ స్థానం, వ్యాపార స్థానంలోకి వస్తాడు. అలానే కర్కాటక రాశి వారిని కనుక తీసుకుంటే అష్టమ శని వెళ్ళిపోతుంది. వీరికి 2.5 సంవత్సరాల నుంచి అష్టమ శని ప్రభావంతో ఉన్నారు. ఈ మార్చి 30వ తేదీ నుంచి అష్టమ శని వెళ్ళిపోయి చక్కగా భాగ్యశనితో ఉంటారు. సింహరాశి వారికి అష్టమ శని ప్రారంభమవుతుంది. అంటే ఒక 2.5 సంవత్సరాల పాటు సింహరాశి వారు అష్టమ శని ప్రభావంతో ఉంటారు. అలానే కన్యారాశి వారిని కనుక తీసుకుంటే కన్యారాశి వారికి 7th హౌస్లోకి, 7వ స్థానంలోకి వస్తాడు. తులారాశి వారికి 6వ స్థానంలో శని సంచరిస్తాడు. వృశ్చిక రాశి వారికి ఇప్పటి వరకు ఏర్పడినటువంటి అర్ధాష్టమ శని తొలగిపోతుంది. ఎందుకంటే కుంభరాశిలో అంటే 4వ స్థానంలో ఉంటాడు. 4వ స్థానం నుంచి 5వ స్థానంలోకి వెళ్ళినప్పుడు అర్ధాష్టమ శని ప్రభావం పోతుంది. అర్ధాష్టమ శని ప్రభావం పోయి చక్కటి ఫలితాన్ని పొందుతారు. ధనుర్రాశి వారిని కనుక తీసుకుంటే అర్ధాష్టమ శని మొదలవుతుంది. వీరికి ధనుర్రాశి వారికి అర్ధాష్టమ శని మొదలవుతుంది. అలానే మకర రాశి వారికి గత 7.5 సంవత్సరాల నుంచి అనుభవిస్తున్నటువంటి శని బాధ, శని ప్రభావం మార్చి 30వ తేదీతో తొలగిపోతుంది. కుంభరాశి వారిని కనుక తీసుకుంటే గత 5 సంవత్సరాల నుంచి వీరి శని ప్రభావంలో ఉన్నారు. మరొక 2.5 సంవత్సరాల పాటు 2027 జూన్ వరకు కూడా వీరికి శని ప్రభావం ఉంటుంది. ఆ తర్వాత వీరికి కూడా వెళ్ళిపోతుంది. మీనరాశి వారిని కనుక తీసుకుంటే మీనరాశి వారికి ఫస్ట్ స్టేజ్ కంప్లీట్ అయింది. అంటే ఫస్ట్ 2.5 years రేపు మార్చి 30 కంప్లీట్ అవుతుంది. సెకండ్ హాఫ్ అంటే రెండవ భాగం, 2.5 సంవత్సరాలు మొదలవుతుంది. ఆ తర్వాత వీరికి మార్చి 2025 మార్చి నుంచి ఇంకొక 5 సంవత్సరాల పాటు వీరికి కూడా కొనసాగుతూ ఉంటుంది. అంటే ప్రతి రాశి వారికి కూడా ఏదో ఒక రకంగా శని ప్రభావం అనేటటువంటిది ఉంటుంది. శని భగవానుడు మనకి చాలా చక్కగా మంచి పరిహారాలు కనుక చేసుకుంటే బ్రహ్మాండమైన ఫలితాన్ని ఇస్తాడు. కాబట్టి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, అసలు మేషరాశి వారు ఏ విషయాలలో జాగ్రత్తగా ఉండాలి, వృషభ రాశి వారు ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, 12 రాశుల వారు ఏ విషయాలలో జాగ్రత్తగా ఉండాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటటువంటి విషయం గురించి చాలా డీటెయిల్డ్ అనాలిసిస్ తోటి ఒక్కొక్క రాశికి సంబంధించినటువంటి వీడియో నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను. శుభం.